ఇశ్రాయేలు వారే సొంతవారు. ఆయన ప్రత్యేకముగా కోరుకున్నటువంటి వారు. కానీ విచిత్రం ఏమిటంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. ప్రభు యొక్క కృప చేత పరదేశులమైనటువంటి మనల్ని ఆయన కాపాడుతూ, మన తన సొంత ప్రజలుగా, ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులుగా, మనందరినీ కూడా ఏక పట్టణస్థులుగా, ఏక కుటుంబీకులుగా, యెహోవా పట్టణమును కాపాడకపోతే దాని కావలి కాయవారి ప్రయాస వ్యర్థమే అన్నటువంటి శ్రేష్టమైనటువంటి కాపుదల దివరాత్రములు. అది ఒక క్షణము కాదు, ఒక నిమిషం కాదు. రాత్రి పడుకున్నాము, మనకేమి సంభవిస్తే మనం ఎరగనటువంటి వారం. భయంకరమైనటువంటి మరి భూకంపాలే కావచ్చు, ఉన్నట్టుండి సంభవించినటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులే కావచ్చు, ఏ రకమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభు తన ప్రైనటువంటి వారిని కాపాడినటువంటి వాడిని మాట చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు వరకు ఇశ్రాయేలు ప్రైనటువంటి వారిని దేవుడు కాపాడకపోతే భూమి మీద వాస్తవమే వారికంటూ ఒక గుర్తింపు కలిగినటువంటి పటమే లేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనుషులు అదే పోరాటంలో ఉన్నారు, వారిని భూమి మీద తుడిచివేయాలని. కానీ దేవుడు తన ప్రైనటువంటి వారిని ఎప్పటికీ కాపాడినటువంటి దేవుడు. తర్వాత మనం గమనిస్తే 9వ వచనం 2వ భాగము, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఇది మరి యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితం. తల్లిని పిల్లల్ని విధవరాండ్రని చులకనగా చిన్నచూపుగా చూడడం లోకం యొక్క చెడు స్థితి. ఒంటరిగా ఉన్నటువంటి వారిని ఆదరించడం అనేటువంటిది మన ప్రభు యొక్క ఔన్నత్య స్థితి, మన ప్రభు యొక్క ప్రత్యేక స్థితి. ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టిని తల్లిని బిడ్డల పట్ల, విధవరాండ్ర పట్ల ఆయన ఆదరించినటువంటి దేవుడుగా ఉన్నాడు. విధవరాండ్ర పట్ల వ్యాజ్యమాడినటువంటి దేవుడుగా ఉన్నాడని మనం చదువుతాం. కాబట్టి మన ప్రభు ఎంత ప్రత్యేకమైన విశేషమైనటువంటి వాడు. మన జీవితంలో ఆ ప్రియ ప్రభువును స్తుతించుట కొరకు ఎన్ని రకాలైనటువంటి కార్యాలు. అందుకోసమని ఈ ఉదయ కాలంలో ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించి పూజిస్తాం. చివరిగా 10వ వచనములో మనం గమనిస్తే, యెహోవా నిరంతరము ఏలును, ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ఇంకెంత సంతోషం! ఏ స్థితిలో ఉన్నటువంటి వారికైనా యేసు రక్తములో కడగబడి ఆయన బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఒకరోజు ఆయనతో రాజ్యములో ఉంటారు. ప్రభు ఏలినటువంటి ఆ యొక్క రాజ్యములో దేవుని ప్రజలందరూ ఒక సియోనుగా, ఒక సంఘముగా, ఒక యెరూషలేముగా, సార్వత్రిక సంఘముగా ఆ ప్రియ ప్రభుతో సదాకాలము రాజ్యం వెళ్తాం. ఇదే దేవుని పిల్ల జీవితాల్లో ప్రభు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వాదము, దేవుని కార్యము, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారం. కాబట్టి ఒక్కొక్క మాటను బట్టి మనం ఎంతగానో ప్రభువును, ఆయన ఉపకారాన్ని బట్టి, ఆయన కార్యాన్ని బట్టి ప్రభువును ఆరాధించవచ్చు. అందుకని భక్తుడు అన్నాడు, నా జీవిత కాలం అంతని యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను, స్తుతిస్తాను, కీర్తిస్తాను. అందుకు ఇంత వివరణగా మనం ధ్యానిస్తూ వచ్చినాం. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ప్రభు అన్నాడు, మన జీవితానికి అపకారి కాడు, ఆయన ఉపకారి. మనకి అన్నాడు, కీడు చేసినటువంటి వాడు కాడు, మన జీవితంలో మేలు చేసినటువంటి దేవుడే.
ప్రభు బిడ్డలుగా మనమే మన ప్రభు యొక్క కార్యాల గురించి కీర్తించువారం, స్తుతించువారం. అన్యులు ఎవరు, దేవుని ఎరగినటువంటి వారు ఎవరు ఆ ప్రభువుని ఆరాధించలేరు. దేవుడు నీకు నాకు ఇలాంటి మహాభాగ్యం అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం ఎంతైనా దేవుని స్తుతించ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఒక్కొక్కరము ఒక్కొక్క హాఫ్ మినిట్ ఈ మాటలను బైబిల్ ముందు పెట్టుకొని ఆ ప్రకారంగా అనుభవంలో ఒక్కొక్క మాటను పలుకుచు దేవుని మనం స్తుతిస్తూ మన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ప్రభువుకు అర్పించుకుందాం. ప్రభువును కొనియాడదాం. కొన్ని ఉపకారాలు, కార్యాలు ఇక్కడ చూస్తొచ్చాం. లెక్కలేని మేళ్ళు అని మనం చూస్తాం. మనం లెక్కించము గాని ఎన్నో మేళ్ళు కనిపించేటివి, కనిపించనివి, ఎన్నో కీడు ప్రమాదములు మన దృష్టిలో కనిపించినటివి, కనబడినటువంటివి. ప్రభు సమస్తాన్ని ఆయన కృపచేత తన బిళ్ళేటువంటి వారిని ఈ లోకములో వేడుకగా నిలబెట్టుకొని నడిపించినటువంటి దేవుడు అయ్యున్నాడు. అటు గొప్ప దేవుని మనం ఆరాధిస్తాము. స్పీడ్గా ఒక్కొక్క హాఫ్ మినిట్ చేస్తే ఎక్కువ మంది చేసిన వాళ్ళం అవుతాము. గ్యాప్ లేకుండా ఆ ప్రకారంగా మన ప్రభువును మనపూర్వకంగా ఆయన్ని ఆరాధించి, ఆయన అలంకరించి, ఆయన హెచ్చించి, ఆయన పూజించి, ఆయన కీర్తించి ప్రభువును మనం గణపరిచి కొనియాడుతాం. మనం ఆరాధన వెళ్దాం. వారం అంతట్లో ప్రభు మన పట్ల చూపినటువంటి తన మహాప్రేమ, ప్రభు చేసిన ప్రతి మేలుపకారం కొరకు హృదయమార దేవుని స్తుతించి అడ్వాన్స్గా ఈ దేశ ప్రభుత్వం దేవుని చేత ఏలబడినటువంటి ప్రభుత్వంగా ప్రభు దయచేయనట్లుగా ఆరాధన చేస్తాం. ఆ రీతిగా సమస్తమును ఏలినటువంటి మహాదేవుడుగా మన ప్రభువుని ఆరాధిస్తాం. అలాగున ప్రతి సమస్యను ఆరాధనగా దేవునికి అర్పించుకొని ప్రభువును కొనియాడదాం. ఆరాధన వెళ్దాం. ప్రారంభించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, అన్ని నామముల కన్నా పై నామములు కలిగినటువంటి ఆదరణకర్తమైనటువంటి ప్రభు, దయాదాక్షిణ్య పూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, అందరికీ ఉపకారి అయినటువంటి ప్రభు, వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగినటువంటి దేవ వందనాలు. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన ప్రభు, మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, పూజించుకునే ధన్యతను అనుగ్రహించినందులకై వందనాలు, స్తోత్రాలు. అయా మరి నా ప్రభా, నాయన మన్ను మిమ్మల్ని స్తుతించదు, పాతాళమున మీకు స్తుతి కలుగదని నా ప్రభా, నన్ను మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని నా ఆయుష్ను పొడిగించి సజీవురాలుగా ఉంచినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును ప్రభా, నాయన ఇది నాన్న మీ దాసుని మరుగుపరుచుకుని తండ్రి నా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగంలోటి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నాయన ప్రభా, నాయన మంటి పాలవలసినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మిమ్మల్ని స్తుతించడానికి నా ప్రభా, యెహోవా తమకు దేవుడుగా గల జనుల మధ్యలో నా ప్రభా, జనులతో నా ప్రభా నన్ను ఉంచినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నాయన ఉన్నవాడు అనువాడవుగా నా జీవితంలో మీరున్నందుకు వందనాలు. తండ్రి నాయన నన్ను రక్షించుకున్నటువంటి నా రక్షకుడుగా నా ప్రభా, నాయన మాట తప్పని దేవుడుగా నా ప్రభా, మీరు నా జీవితంలో ఉన్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. న్యాయమును తీర్చి న్యాయవంతుడుగా నా ప్రభ మీరున్నందులకై వందనాలు. నన్ను ఆదరించి కనికరించి నా ప్రభ నాయన నన్ను నా ప్రభ నాయన అనుదినము మీ వాక్యము చేత నా ప్రభ నాయన శారీరకంగా నా మంచి పోషకుడుగా మీరు నాకు నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా ప్రభ నా కొరకు నా ప్రభ మీరు బంధింపబడిన వానిగాను, బాధింపబడిన వానిగాను మార్చబడ్డారు తండ్రి. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తద్వారా నా ప్రభ నాయన నాకు విడుదల, విమోచన అనుగ్రహించినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా ప్రభ నా మనోనేత్రాలను వెలిగింపచేశారు, ఆత్మీయ గుడ్డితనమును తీసివేశారు. నా ప్రభ హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను ప్రభ. నా జీవితంలో నా ప్రభ అనేక సార్లు కృంగిన వేళ్లలో లేవనెత్తే దేవుడుగా నా ప్రభ, నా వ్యాధి బాధలందు నా ప్రభ నా తోడుగా ఉన్నటువంటి దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను.
తండ్రి నా నాయన మీ సత్యమును బట్టి నా ప్రభా నా నాయన మీ నీతిని బట్టి నా ప్రభా నన్ను ప్రేమించినటువంటి నా తండ్రిగా మీరు నాకున్నందుకు వందనాలు. అనీతిమంతురాలైనటువంటి నన్ను నా ప్రభా మీ నీతిని ఆరోపింపచేసిన దేవుడవుగా మీరు నాకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా నీతి, నా పరిశుద్ధత, నా జ్ఞానము, నా విమోచన సమస్తము మీరు అయ్యున్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా తండ్రి అయా నా ప్రభా నా నాయన, మరి పరదేశిని నా ప్రభా నా నాయన, పరజనముగా ఉన్నటువంటి నన్ను ఇశ్రాయేలీలతో సహపౌరత్వాన్ని నన్ను గ్రహించిన ప్రభా మీ బిడ్డగా మీ సొత్తుగా అంగీకరించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నా నాయన, నా ప్రతి పరిస్థితిని నా ప్రభా నా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా అయా నన్ను ఆదరించినటువంటి దేవుడుగా నా ప్రభా నా నాయన, నన్ను గుర్తించినటువంటి తండ్రివిగా మీరు నాకున్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభా నా నాయన నా జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారములన్నిటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన, మరి నా ప్రభ నా కొరకు బోధకులను సేవకులను ఏర్పాటు చేసినందుకు వందనాలు. వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుని నా ప్రభ వారి పరిచర్య, వారి బాధ్యతలన్నింటిలో కూడా సహాయకుడుగా మీరు నాకుంటున్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. రాబోయే దినములలో నా ప్రభ బీబీఎస్ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పరిచర్య నిమిత్తమైన ప్రభ పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరిచి తండ్రిగా మీరు నందులకై వందనాలు, స్తోత్రాలు. మరి ఎలక్షన్స్ జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ చిత్తమైనటువంటి పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చే ఆ అధికారిగా నా ప్రభ న్యాయవంతుడుగా మీరు మాకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి నా నాయనకు సహాయం చేయండి. నా నాయన మీరే నా ప్రభ స్థుతులను అందుకోండి. నా ప్రభ మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభ ఈ దిన పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకొంచుండగా మీకు మహిమకరంగాను నా ప్రభ విశ్వాసులైనటువంటి మాకు మేలుకరంగాను ఉంచే దేవుడు అని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. పరిచర్య నిమిత్తమై ఆయా ప్రాంతాలకు వెళ్ళే నా ప్రభ మీ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అభిషేకించి వాడుకుంటూ రావాల్సిందిగా నా ప్రభ నా నాయన, వాడుకునే దేవుడు అని నా ప్రభ నా నాయన, వారిని బలపరిచే దేవుడు అని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మొరలను ఆలకించి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించి తండ్రివి నా ప్రభా నా నాయన, మా ప్రార్థనలకు నా ప్రభా నా నాయన నిండుగా నా ప్రభ సమాధానాన్ని ఇస్తున్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను ముట్టి స్వస్థపరిచి యెహోవాగా కార్యాన్ని జరిగించారు. ఆయా పరిస్థితుల గుండా వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులన్నింటిలో కూడా నా ప్రభ చాలినంత దేవుడుగా ఉన్నారు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభ నా నాయన నా జీవితంలో నా ప్రభ మీరు చేసిన మేలులు ఉపకారములన్నిటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. దయగలిగినటువంటి నా ప్రభ మీరు నా తండ్రివిగా నా ప్రభ నా నాయ మీ రాజ్యమును ఏలుతూ నా ప్రభ రాబోయే దినాలలో నా ప్రభ నేను కూడా ఎత్తబడే గుంపులో ఉంటానని నా ప్రభ శుభప్రదమైనటువంటి నిరీక్షణ నాకు అనుగ్రహించినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి నా నాయన హృదయమారా మిమ్మల్ని స్తుతించుకునే యోగ్యతను ధన్యతను నా ప్రభ మీరు నాకు అనుగ్రహించినందులకై జీవం కలిగినటువంటి దేవుడిని నా దేవుడిగా కలిగి ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చినందులకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ యెహోవాను స్తుతించుడు నా ప్రాణమా యెహోవాను స్తుతింపు అనే మాటను బట్టి మనసారా మిమ్మల్ని ఆరాధిస్తూ నా ప్రభువును నా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. తండ్రి మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న నేడి ఎనడు మారిన మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాలు చెంత సాగిలి పడ్డానికి ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు. కనికరం గల దేవుడు, ఎంతైనా నమ్మదగ్గ దేవుడు, అన్ని నామాల కన్నా పైనామం గల దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, తండ్రి గొప్ప దేవుడు, నాకు కూడా దేవుడు ఎన్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన రాజుల చేతనైనా అధికారుల చేతనైనా నాకు రక్షణ కలగలేదు, కానీ మీ నామం ద్వారానే మీ దయ ద్వారా నాకు అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేనేత్రం వెలిగించినందుకే వందనాలు, గుడితనాన్ని తీసివేసినందుకే వందనాలు. నిజ దేవుని సత్య దేవుని ఎరిగి అదృష్టాన్ని ధన్యతను కేవలం నీ కృప ద్వారా నాకు అనుగ్రహించినందుకే వందనాలు. రక్షణలో కొనసాగిస్తూ విధంగా సమకూర్చుకునే ప్రేమ అంతటిని బట్టి వందనాలు. ఇచ్చిన దైవజనులు బట్టి వందనాలు, పరిశుద్ధులను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ విధంగా ఆయన సమకూర్చుకొని ఆన్లైన్ లో కూడా నిన్ను పూజించి ఆరాధించి అదృష్టాన్ని ధన్యతను కేవలం నీ కృప ద్వారా అనుగ్రహించినందుకే వందనాలు. ఈ వారం అంతా కూడా చేసిన మేళ్ళు ఉపకారాలకు కొలలు తండ్రి, అందుని బట్టి హృదయమారా స్తుతిస్తున్న. రాబోయే దినాల్లో కూడా ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసే దేవాది దేవుడుగా, రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మీరుండి మీ నామాన్ని హెచ్చించుకునే మంచి దేవుడని, మహిమగల తండ్రి అని హృదయమారా స్తుతిస్తున్న. భారతదేశాన్ని కూడా కృపలో అంగీకరించి నీ కృపకారులుగా చేసి నా తండ్రి నీ కృప ద్వారా ఏలి పాలించే ప్రభువు అని హృదయమారా స్తుతిస్తున్న. దైవజనుల ప్రార్థన, దైవజనుల మా యొక్క స్థుతులు, నా తండ్రి పరిశుద్ధుల స్థుతులు అన్ని కూడా నా తండ్రి మీరు ఆలకించి నా తండ్రి స్తుతి ఆరాధనలు పొందే అదృష్టాన్ని ధన్యతను, స్వేచ్ఛతో స్వాతంత్రం మిమ్మల్ని పూజించే అదృష్టాన్ని ధన్యతను
కేవలం నీ కృప ద్వారా అనుగ్రహించే మంచి దేవుడని మహిమగల తండ్రి అని హృదయమారా స్తుతిస్తూ ఈ దినానికి అర్హురాలుగా చేసిన నీ దయ అంతటిని బట్టి హృదయమారా స్తుతి. ఈ దినం ఎక్కడెక్కడ ఎవరెవరు దైవజనులు నిలబడతారో, సేవకులు నిలబడతారో వాళ్ళందరినీ కూడా అభిషేకించి నేను ఆ మహిమార్థం వాడుకునే మంచి దేవుడని మహిమగల తండ్రి అని హృదయమారా స్తుతిస్తున్న సాల్మన్ బ్రదర్ ని, సిస్టర్ గారిని, పాపను కూడా కాపాడి భద్రపరిచి నీ కాపుదల భద్రత దయచేసి బహుబలంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్తుతిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నా జీవితం అంతా స్తుతించిన తక్కువదని ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన ఏ శ్రామంలో మీకే సమర్పిస్తున్నాను మహాతండ్రి. ఆమేన్. ప్రేంగల్ ప్రేమ మధ్య దేవా నీ బంగారు పద్మ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నూతన వారంలో నాయన మనం ప్రవేశపెట్టి ప్రభా జీవం గల సజీవమైన దేవుని ప్రభా ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను. సర్వశక్తి గల తండ్రి, సర్వసంపూర్ణమైన దేవుడు ప్రభా, నిత్యము నడిపించే దేవుడు ప్రభా, కొనుక్కున్న దేవుడు, నిద్రపోయిన దేవుడు, ఆ దేవుడు నాకు దేవుడుగా ఉండి ప్రభా నన్ను దృష్టించి తండ్రి ప్రభా నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని విమోచించి నరకమును తప్పించిన దేవుడు ప్రభా, నేను నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. అవును నాయన, రాజుల చేత నరుల చేత నాకు రక్షణ దొరకలేదు కానీ ప్రభా దేవా నాయన నీ ఉచితమైన కృప చేత నాకు నాయన రక్షణ అనుగ్రహించిన దేవుడు, నీ నా మనసు తీసి మహిమపరుస్తున్నాను నాయన. దయగల నాయన ప్రభా, మరి కృంగిన వేళ లేవనెత్తిన దేవుడు ప్రభా నాయన గుండె చెందిన స్థితిలో బాగు చేసిన తండ్రి నాయన ప్రభా నాయన మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన దేవుడు, నీ నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను. ఇంత గొప్ప దేవుడు ప్రభా, నా జీవితంలో నువ్వు చేసిన సకల మేలు ఉపకారాలను బట్టి నీ కొన్నాళ్ళు స్తోత్రములు. యొక్క ప్రార్థన గుంపులో నన్ను కూడా ఒక దానిగా చేసి తండ్రి ప్రభా, మరి నాయన తండ్రి ప్రభా బిడ్డలతో కలిసి నీ స్తుతించడానికి, నీ ఆరాధించడానికి నీ ప్రభా మరి నాయన యొక్క నన్ను తండ్రి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ నా మనసు తీస్తున్నాను. సకల మేలుతో నింపి ప్రభా ధన్యురాలుగా చేసిన నా దేవునికి ఏమి ఇచ్చిన తెచ్చుకోగలను ప్రభా. నిత్య రాజ్యము, నిత్య శ్వాసం అనుగ్రహించు, నిత్యము నీతో ఉంటున్న శుభప్రదము నిరీక్షణ దయచేసిన దేవుడు ఎందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియును, నా రక్షకును, నా కొరకు త్వరలరా అన్న ప్రభు యేసుక్రీస్తు నామములో నాకు స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలని కాచి కాపాడు ప్రభువా. ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలోను తండ్రి, ఈ పరిశుద్ధ తోటి పరిశుద్ధులతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి నాకు కూడా ఇచ్చిన సమయం బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క యాత్ర జీవితంలోని చాలా దేవుడుగా ఉంటున్నారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఒకప్పుడైతే తండ్రి పాపము అనే ఐగుప్తుల దేశంలో 20 సంవత్సరములు బహుభయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభువా మీ కృపలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా ఆయా పరిస్థితులు నా జీవితంలో అనుమతినిచ్చి ఈ భూమి మీద ఏది శాశ్వతమైనది కాదని నాతో మాట్లాడు ప్రభువా. మీ రక్షణ సువార్తను నా జీవితంలో రుచి చూపించి నన్ను మీ బిడ్డగా మీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం నన్ను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి గర్భఫలమని మీ స్వాస్థ్యమైనటువంటి కుమారుడు ద్వారాగా మీరు నా జీవితంలో అనుమతిస్తూ వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, ఈరోజు నేనేమైతే ఉన్నానో అది కేవలం మీ కృపనే ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అనుదినం మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తూ నా చేపట్టుకొని నడిపిస్తూ వస్తున్నారు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. విధవరాలి పక్షమున వ్యాధి మాడే దేవుడిగా ఉంటూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చారు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, నా ఇంటి యజమానివై నన్ను పోషిస్తూ వస్తున్నావు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క మేలు ఉపకారములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేస్తున్నా మీకు నేనేమి ఇవ్వగలను ప్రభువా. ఏమి ఇచ్చిన రుణవస్త్రాలు నన్ను ఒప్పుకొనొచ్చు ప్రభువా. పెరిగి నలిగిన ఆత్మతో తండ్రి మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని నా నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన త్వరలో రానున్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ప్రియుగా ప్రేమించిన రాజా,
సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన దేవా వందనాలు. మా స్తుతులపై ఆసీనుడైన దేవా వందనాలు. మీకు వేలాది లెక్కలే స్తుతులు స్తోత్రం. వారం అంతా సజీవుల లెక్కలోంచి కృపగల హస్తం చేత మమ్మల్ని బలపరిచి నాయన మా ఇబ్బందులు ఇరుకులు తప్పించిన తండ్రికి వేలాది లెక్కలే స్తుతులు స్తోత్రం తండ్రి. మా కుటుంబాలను బట్టి వందనాలు స్తోత్రం. దైవజనులను బట్టి వందనాలు, దైవ జనరాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన అయ్యా ప్రభా నాయన ప్రార్థనలో నాయన మమ్మల్ని సమకూరుస్తున్నందుకు వందనాలు స్తోత్రం. చక్కని వాక్యంతో నాయన మా పనులు నేనైనా మొదలు పెట్టుచున్నాం ప్రభా. వందనాలు స్తోత్రం తండ్రి. వందనాలు. ఇదిగో ప్రభా ప్రతి వారము ప్రభా మీ యందు విశ్వాసం కలిగి జీవించేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాను. ఈ సమయంలో నేను ఈ విధంగా నేను ప్రార్థిస్తున్నానంటే ప్రభా అంతా మీ కృపే తండ్రి. ఎంతో అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రభా నన్ను బలపరిచి నేను నిలబెట్టుచున్నావు తండ్రి. వేల స్తోత్రం ప్రభా. సార్వత్రిక సంఘాలు బట్టి వందనాలు స్తోత్రం నాయన ప్రభా. ఆ సంఘాల్లో ప్రతి ఒక్కరూ ప్రభా, సంఘంలో ప్రభా ప్రతి 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 సంఘాల్లో ప్రభా దైవజనులు బట్టి వర్ణాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తోత్రున్నాను. ఇదిగో ప్రభా కాల్సంలో మీ సన్నిధికి నైనా ప్రతి ఒక్కరూ నైనా అటెండ్ అయ్యి ప్రభా నేను చక్కని వాక్యం చెప్తున్నా. మరి దైవజనులు ప్రభా వారి నోటి ద్వారా మీ మాటని విడుదల చేసి ప్రభా చక్కని ఆ వాక్యంతో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడా మా కుటుంబాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులను బట్టి వందనాలు ప్రభా. ఇదిగా ప్రభా ఎన్నికలు మొదలు పెట్టుచుండగా ఆంధ్రాలో ప్రభా సహాయకుడిగా మీరు తోడుగా ఉండండి. చక్కని నాయన చక్కగా ప్రభా చక్కని వారిని ఎన్నుకునేటట్టు మేము సహాయం చేయండి. ప్రతి ఒక్కొక్కరి నాయన మీ కాపుదలు దయచేయండి ప్రభా. ఏ ఆటంకాలు ఇబ్బందులు ఏ అల్లరితో కూడిన నాయన ఇబ్బందులు లేకుండా సహాయం చేయమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభా గొప్ప దేవుడు ఆశ్చర్యకారి నా పట్ల నా యొక్క సంఘం పట్ల ప్రభా యొక్క నాయన ప్రభా చేయించున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీ సన్నిధికి నేను వెళ్తున్నట్టుగా ప్రతి నైనా ఇబ్బందులు నేను మమ్మల్ని తప్పించి కనిపించి కాపాడి రక్షించమని ఇచ్చిన ప్రార్థన సంచేర్చుకోమని పరిశుద్ధం నడిచినాను తండ్రి. ఆమేన్. 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 రక్షకానికి వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయమున తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నిన్ను స్తుతించి గణపరిచి పూజించడానికి ప్రభా నీవిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు. సజీవులే కదా ప్రభా నేను స్తుతిస్తారు. ఈ రోజు నన్ను సజీవురాలుగా ఉంచి నా నోరు తెరిచినందుకై నీకు హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు, మోహనుతుడు, పరిశుద్ధుడు అయిన దేవుడవు, సన్నిత్య నివాసివి తండ్రి, ఉన్నవాడు అనువాడవు తండ్రి, మొదటి వాడువు కడపటి వాడువు జీవించి వాడు యుగములు సజీవుడైన దేవుడవు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలనైనా. పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్న దేవుడు భూమి మీద మా స్తుతి స్తోత్రం మీద కూడా ఆశీనుడవై ఉన్నావని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ నీ పాదం దగ్గరికి వస్తున్నాను. ఒకప్పుడైతే ప్రభా నీకు తోరస్తురాల్ని, నా పాపములను బట్టి ప్రభా నన్ను విడిపించి నా పాపములన్నీ మీ రక్తంలో కడిగి నన్ను తండ్రి పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా నీ నీతిని నాకు అనుగ్రహించావు ప్రభా. నేను నీతిమంతురాలను కాదు ప్రభా, అయితే నీ నీతిని నాకు అనుగ్రహించావు. ఆ నీతిలో నన్ను నడిపిస్తున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాను. అవును ప్రభా, మా పాపములు నీవిక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నావు ప్రభా. కానీ మేమే మానవులుగా ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖించే సమయము ఒకప్పుడు. ఇప్పుడైతే ప్రభా నీవు మాట్లాడుతున్న కొలది ఆ మాటలను వదిలిపెట్టి ప్రభా నీ నీతిలో నన్ను నడిపిస్తున్నందుకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయము తండ్రి నీ దాసులను బలపరిచి ప్రభా నా ముందుకు తీసుకొచ్చిన 146 కీర్తన ప్రభా అది నా ఎడల నీవు రుజువు చేసావు. ఆ మాటలన్నీ కూడా నా బ్రతుకులో నీవు నెరవేర్చావు ప్రభా. అందుని బట్టి నీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా జీవితకాలం అంతా యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలం అంతా కూడా నిన్ను కీర్తించెదను ప్రభా. ఇలా కీర్తించినా స్తుతించినా కూడా నేను రుణస్తురాలను ఒప్పుకుంటున్నాను. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసిందే. నా రుణము కూడా తీరకట్లుండవలసిందే అని హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలుగుదు అన్నావు. అవును ప్రభా, నిజమే. నీవు గొప్ప దేవుడిగా తండ్రి, శక్తిమంతుడు దేవుడిగా నాయనా సిలువలో నా పాపముల కొరకై నాయనా శ్రమనుంది, హింసనుంది, బాధనుంది, ఎన్నో కష్టాలు అనుభవించి ప్రభా సిలువని సహించి నాయనా నరకయాతను అనుభవించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ నా స్థానంలో నీవు పొంది ఉన్నావు తండ్రి.
నాయన నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆకాశమును భూమిని సముద్రమును కూడా సర్వమును సృజించిన వాడవు, గొప్ప దేవుడువు, మహిమా ప్రభావం గల దేవుడువు, ఉన్నతమైన దేవుడువు, అనంత జ్ఞాని వ్యాధి సంభూతుడివని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీవెన్నడూ మాట తప్పని వాడు ప్రభా. నేను నమ్మదగని దాన్నైనను మీరు నమ్మదగిన దేవుడుగా నాకుండి నన్ను నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఎన్నోసార్లు నా బాధల్లో నాకు విడుదలిచ్చావు, నాకు న్యాయం చేసావు ప్రభా. తండ్రి, ఆకలి కొన్నప్పుడు తండ్రి నాయన నీ యొక్క శారీరకంగా ఆత్మీయంగా కూడా నీ ఆహారం నాకు అనుగ్రహించి నన్ను బలపరుస్తూ వస్తున్నావు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను ఎన్నోసార్లు బంధకాల్లో ఉన్నప్పుడు నాకు విడుదలిచ్చావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన, ఒకప్పుడైతే గురుడ్డి దానిగా ఈ లోకంలో ఉన్నాను, క్రీస్తుని ఎరిగి కూడా ఎరగని దానిగా జీవించాను. నాయన, నా గురుడ్డితనమును తీసివేసావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నన్ను రక్షించుకున్నాక సంఘము సహవాసం ఇచ్చి, దైవజనులు ఇచ్చి, పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చి, నాయన ఇన్ని చేసిన నా దేవునికి నేనేం చెల్లించగలనైనా? ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ నన్ను సరిచేస్తూ వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, నేను ఎన్నోసార్లు కృంగిపోయాను ఈ యొక్క జీవిత యాత్రలో, ఈ కుటుంబ యాత్రలో ప్రభా. నన్ను లేవనెత్తిన ప్రభా, అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు నీతిమంతులు ప్రేమించే దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరదేశంలో కాపాడేవాడువు, నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి లేని వారిని, విధవరాండ్రని ఆదరించే దేవుడువు తండ్రి. అవును ప్రభా, విధవరాల పక్షంగా వ్యాజ్యమాడుతున్నావు తండ్రి. ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నావు. నా పరిస్థితులన్నింటిలో నీవు తోడే ఉంటున్నావు. నీ యందు ఎంతగా ఆనందిస్తే అంతగా ప్రతికూల పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నీ ప్రభా, వాటన్నిటిలో నేను నా దేవుడు నన్ను ఎరుగును, నేను నా ప్రభు బిడ్డను, నేను ఆయన చేతుల్లో ఉన్నానని ఎప్పుడూ మీరు నాకు చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకుంటూ, నాకు ఇచ్చిన వాక్యాలను గుర్తు చేసుకుంటూ ప్రభా, నీ సన్నిధిలో ఆనందించడానికి నీవు కృపనిస్తున్నావు తండ్రి. అందుని బట్టి వందనాలు. నేనే పాటిది అన్నయ్యా, నా కుటుంబం ఏ పాటిది తండ్రి. నేనేమై ఉన్నాను, అది నీ కృపయే ఉన్నానని నిత్యము నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాను తండ్రి. నాయన, నాకు నిరంతరము నీ దేవుడవై ఉన్నావు నా జీవితంలో తండ్రి. నీవే ఏలుతూ ఉన్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ప్రభా, ఇంతవరకు నా జీవితంలో మీరు చేసిన మేళ్లు, ఉపకారములు, సంఘపక్షంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా చేసిన ప్రతి మేలు కొరకై నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఎంత మాత్రము యోగ్యురాలను కాదని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా. నీవు నా ఎడలు చూపించిన ప్రేమ, నా ఎడలు నీకున్న సంకల్పములు, ఉద్దేశములు అన్నిటిని బట్టి కూడా నీకు హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా ద్వారా మీరు మహింపరచబడాలని ఈ లోకంలో నన్ను సృష్టించుకున్నావు తండ్రి. నాయన, అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారనిది నేను ఆ పరలోక రాజ్య స్వాస్థ్యము కొరకు ఈ లోకంలో నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నావు తండ్రి. నా బ్రతుకు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా ప్రభువుకి నేనేమైనాను, నా ప్రభువుకి నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు జీవించినాను, ఎందుకు పుట్టానని అనుదినము కూడా నేను గుర్తు చేసుకోవడానికి నా పట్ల నీవు చూపించిన గొప్ప కార్యములు బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు పరిశుద్ధ దినము మీ మందిరానికి నడిపించగల దేవుడు అని తండ్రి, దైవజనుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రయాణంలో మీరు తోడై ఉండి తండ్రి, నీ దాసుల్ని మరుగుపరిచి నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని, అనేక మంది బిడ్డలు కుటుంబాలుగా నీ సన్నిధిలో కనబడేవారుగా చేయగల దేవుడువని తండ్రి, నీ వాక్యం ద్వారా వారిని ఆదరించి నడిపించే దేవుడువని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి మనస్సాక్షి కలిగి నీ బల్లలో చేయవేయటానికి కూడా కృప చూపించే దేవుడువని వందనాలు చెల్లిస్తున్నాను. మందిరాల చుట్టూ, నీ దాసుల చుట్టూ, నీ బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధ కంచి వేసి తండ్రి, ఆది నుండి అంతం వరకు మీరే మాట్లాడి తండ్రి నాయన నెమ్మది దయచేయగల దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యమనస్తులు, చిన్నపిల్లలను కూడా వారి పరిచర్లో కూడా మీరు తోడేయండి నడిపించగల దేవుడు అని స్తుతిస్తున్నాను తండ్రి. మా యొక్క ప్రభుత్వాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన. లోకములో ఉన్న జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఎన్నికలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మనుషులు వారి ఆలోచనలతో, వారి కుట్రలతో, వారి కుతంత్రాలతో ఈ యొక్క దేశంలో తండ్రి వారు అధికారం సంపాదించాలని నానా యాగి చేస్తూ ఉంటుండగా నీ రాజ్యమే తండ్రి, నీ నీతే ఏలునట్లు నీతిగల రాజ్యాన్ని, నీతిగల ప్రభుత్వాన్ని తండ్రి, పేదలను ఆదరించే ప్రభుత్వాన్ని నీవు ఇవ్వగల దేవుడు అని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. VBS లో కూడా నీవు సహాయం చేయగల దేవుడు అని నీ దాసురాలని బలపరిచి మీరే కృప చూపించగల దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభా. నీవిచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞత, స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి.
ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లకు తండ్రి వందనాలు స్తోత్రులే ఉదయకాల సమయంలో తండ్రి నీ ప్రియ విడుదలతో కలిసి నేను కూడా స్తుతించి ఆరాధించి కనిపించాయి సమయానికి నీకు వందనాలు స్తోత్రులయా ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రులయా నీ దాసిన ద్వారా నా ముందు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రులయా ఎంతైనా నమ్మదేవుడు లేడో నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి నా రాజ్యమైన దేవా నిన్ను గణపరచెదను నీ నామమును నిత్యము సన్నతించదును అనుదినము నేను నిన్ను స్తుతించదును అన్న మాటను బట్టి వందనాలయా నిత్యము నీ నామను స్తుతించ బిడ్డగా నన్ను చేసుకున్నందుకే నీకు వందనాలయ పరిశుద్ధుడు నిత్యం దూతలతో పొడుగుబడుతున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ పాపినైనా నా కొరకు తండ్రి ఏ పాపం ఎరుగని నీ కుమార్ నీ లోకానికి పంపించి కల్వరి సిలువలో రక్తం అంతా కార్చి చనిపోయి సమాజబడి తిరిగి లేచిన దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా నువ్వు తిరిగి లేచడం ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు వందనాలయ పాప క్షమాపణకై నీకు వందనాలు స్తోత్రులయ్యా నశించిపోతున్న నన్ను వెదికి రక్షించుకున్నందుకే నీకు వందనాలయ చెరలో ఉన్న వారిని విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ దుఃఖంలో ఉన్న వారిని విడిపించిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ నా యొక్క మనోనేత్రాన్ని తెరిచి నాయన మరి గుడ్డితనాన్ని తీసి నా మనోనేత్రాన్ని తెరిచిన దేవుడిగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ ఆత్మీయ గుడితనాన్ని నాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ లేవనెత్తే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ బలహీనమైనప్పటికీ నన్ను బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ నీ కృప చేత నన్ను ఆదరిస్తూ పోషిస్తున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా ఏ నీతి లేని నాకు నీతి వస్త్రాన్ని ధరింప చేసిన దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా నీ సత్యమును బట్టి తండ్రి నన్ను ప్రేమిస్తున్న దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా సత్య మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా దివారాత్రులు కూడా తండ్రి కాపాడే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా విడవకన ఎడల కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలయ్యా తండ్రి లేని వారిని వెదవరాండ్రను ఆదరించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా యెహోవా నిరంతరం ఏలుచున్న దేవుడు అన్న మాటను బట్టి వందనాలు స్తోత్రులయ్యా నాయన నీ కృప చేత నీ మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా నాయన వారమంతా చేసిన మేళ్ళు ఉపకారాలు మహోపకారాలు అన్నిటి కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా నా బ్రతుకు కాలం అంతయో నేను ఆయన్ను స్తుతించను కీర్తించదనన్న మాటకే నీకు వందనాలు స్తోత్రులయ్యా మరి మా పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేసిన లెక్కలేని మేళ్ళన్నిటికే నీకు వందనాలు స్తోత్రులే కనిపించని వాటన్నిటికి కూడా స్తుతిస్తున్నాను తండ్రి మీరు చేసిన మేళ్ళన్నిటికీ స్తుతిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోమని దినమంతటి కొరకు కూడా సిద్ధపరిచేసి నిలబడి వాక్యం చెప్పిన దాసులందరినీ కూడా తండ్రి ఆదివారం పరిశుద్ధ దినం ఇచ్చిన నీకు వందనాలు స్తోత్రులే నిలబడి వాక్యం చెప్పిన దాసులందరినీ కూడా అభిషేకించి వాడుకోమని పరిశుద్ధాత్మతో నింపుమని అడుగుచున్నాం ప్రభు వారి ప్రయాణం అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారని స్తుతిస్తున్నాను తండ్రి రైతు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం వేడి నుండి తప్పించేసి మేము సమయానికి మందిరానికి వెళ్ళి తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం కూడా దయచేస్తామని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి రైతు జ్ఞాపకం చేసుకోమని తండ్రి సహాయం చేస్తామని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి రైతు జ్ఞాపకం చేసుకునైనా మరి సాల్మన్ అంకుల్ గారు కూడా జ్ఞాపకం చేసుకుని రాసిన బలపరిచి పరిశుద్ధాత్మతో నింపమని ప్రతి బలహీనతలు తీసేసి ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తూ రమ్మని నమ్మిస్తూ తీస్తున్నాను తండ్రి ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన పాప చదువులో భవిష్యత్ అంతట్లో సహాయం చేస్తారని నమ్మిస్తూ తీస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్ కుటుంబం అంతటిని కూడా పేరు జ్ఞాపకం చేసుకుని అయినా వారెక్కర్లన్నీ ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తూ వస్తారని నమ్మిస్తూ తీస్తున్నాను తండ్రి నా పట్ల విడక కృప చూపిస్తున్న దేవా నీకు వందనాలయ్యా కుటుంబంగా నీ సన్నిధికి రావడానికి సహాయం చేస్తారని నమ్మిస్తూ తీస్తున్నాను తండ్రి నాయన మరి VBS లోను ఎలక్షన్స్ లోను కూడా తండ్రి మీరు సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని నా పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటికీ నీకు వందనాలయ్యా పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన దయసేకులను ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా నా కోసం ప్రార్థించే ప్రార్థన పనులు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుని ఘనమైన నామను ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాం కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ప్రేమ గల తండ్రి దయగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఇది కావాల్సిన ప్రభా నీ స్వాస్థ్యమైన వారితో కూడి నేను కొనియాడే భాగ్యం నాకు అనుగ్రహిస్తున్నాను కొందనములు దేవ 146 కీర్తనలో నుంచి ప్రభా నా ముందు తీసుకొచ్చినట్టు నీ విలువైన మాటల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను అవును తండ్రి నా ప్రాణమేమో వాడిని స్తుతించము నా జీవితకాలం అంతా నిన్ను వాడిని స్తుతించదన్న మాట కొరకు స్తోత్రములు అవును తండ్రి నిన్ను జీవితకాలం అంతా నిన్ను స్తుతించే పాత్రగా లోకంలో సిద్ధం చేసుకుని కొందనాలు అవును దేవా నాకు రాజుల చేత నరుల చేత రక్షణ కలగలేదు కానీ జీవంగల దేవుడైన నీ వల్ల నాకు రక్షణ దయచేస్తూ వచ్చినారు అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడుచూ వస్తున్నాను ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అన్నావు అవును దేవా నువ్వు యాకోబు దేవుడైన నీవు నా దేవుడు అయినందులకై నీ మీద నేను నమ్మకం ఉంచుకునే భాగ్యం ఇచ్చినందులకై నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడల్లా నన్ను ఆదుకుంటూ ఆదరిస్తూ వస్తున్నందులకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాడు అవును తండ్రి ప్రభా నీవు నిత్యము రాజు మెలిచిన దేవుడుగా ఉన్నందుకై వదనం చెల్లిస్తూ వస్తున్నాను అవును దేవా తండ్రి ప్రభా మరి మాట తప్పని మహారాజుగా
నా జీవితంలో ఉన్నందుకే వందనం చెల్లిస్తున్నాను. బాధిపడే వారికి న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నందుకు వందనములు. ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చే వాడుగా ఉన్నందుకే వందనములు. బంధింపబడిన విడుదల దయచేసే దేవుడు అయినందుకే వందనములు. గుడ్డి వారి కళ్ళను తెలియజేసే దేవుడు అయినందుకు వందనములు. కృంగిన వేళ లేవనైతే దేవుడుగా నాకున్నందుకే వందనములు. నాయన ప్రభా నీతిమంతులను ప్రేమించే వాడుగా మీరు నాకున్నందుకే వందనములు. పరదేశులను కాపాడే దేవుడుగా, తండ్రి లేని వారిని ఆదరించే దేవుడుగా నాకున్నందుకే వందనములు. ఒకప్పుడు నాయన నీకు నా ఎంత మాత్రము నాయన ప్రీతికరమైన జీవితం జీవించలేనటువంటి దౌర్భాగ్యురాల్ని ప్రభా, ఎంత మాత్రం స్థుతించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న దాన్ని నా నోరు తెచ్చినావు, నా నోట్లో ప్రభా నీ స్థుతి కీర్తన ఉంచినావు, నేను ఆరాధించే పాత్రగా సిద్ధం చేసుకున్నావు. యుగులన్నిటి ప్రభా రాజ్యం చేసే దేవుడుగా నా జీవితంలో మీరు నాకున్నందుకు వందనం చెల్లిస్తూ, అన్ని వేళ నాకు సమీపంగా ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తూ, తండ్రి సొలొమోను కొరకే హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన పరిచర్యలు ఇంతవరకు సహాయం చేసి వచ్చినందుకు, బలహీనతలు బలపరిచి సహాయం చేసి వచ్చినందుకు, కుటుంబంగా వారు చేసిన పరిచర్లో మీరు సహాయం చేసి వచ్చిన మీ ప్రేమంతుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, రానున్న దినాల్లో ఎలక్షన్స్ ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ ఏర్పాట్లో ఉన్న వారిని ప్రభా మీరు జయమిచ్చే దేవుడుగా ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తూ, విబిఏ పరిచర్లో కూడా తను మీరు సహాయం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాకు ఇచ్చిన దేవత కొరకే స్తోత్రం చెల్లిస్తూ, ఏం అర్పించుకోలేక హృదయపూర్వక స్థుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకొని చుంచున్నాను తండ్రి. ఆమేన్. రాజు బ్రదర్ ఒక హాఫ్ మినిట్ లో ముగిస్తారా చేస్తారా? పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామం కొరకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అత్యున్నత సింహాసం మీద ఆశ్రమైన దేవా, 4 జీవులు 4 పెద్దలు, కోట్ల దూతలు, మహాదూతలు మానక దివారాత్రము పరిశుద్ధుడు 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 సుమబడుతున్న పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ ఘనమైన నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అయా వేల్పుల్లో మీ వంటి వారు ఎవరూ లేరు. స్తుతి కీర్తన పూజార్గుడవు, అద్భుతం చేతిలో సమర్థమైన దేవుడవు, అందును బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా గడిచిన దినం అంతట్లో ప్రభా ఎంతో కృంగుబాట్లు ఉన్నప్పుడు ప్రభా మీరు నన్ను జ్ఞాపకం చేసిన విధానం కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా తిరిగి సమకూరుస్తూ వస్తున్న విధానం కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా నా ప్రతి పరిస్థితుల మీద నాకు చాలిన దేవుడు గాను, నా ఎత్తైన కోటగాను, నా ఆశ్రయ దుర్గం గాను, నా దాగు చోటుగా మీరు ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నా బ్రతుకు దినంలన్నీ నా వెంట వస్తున్న కృపాక్షణుల కొరకై హృదయమానం శుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాను. ప్రభా నాయుడుల ప్రభావ మీరు చూపుతూ వస్తున్న మీ అగాపే ప్రేమ కొరకు వందనాలు. నా ప్రతి ప్రార్థనలో నాతో కూడా ఆమేన దేవుడుగా ఉన్నందుకై హృదయమానం శుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాను. నాకు దయచేసిన రక్షణ కొరకై హృదయమానం శుతిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభువున రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ముగించుకుంటాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడమైనటువంటి మా దేవ, మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసువైనటువంటి దేవ, యేసుక్రీస్తు మా రక్షకు నా పేరిట హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నా. కీర్తన 146 ఉదయ కాలంలో మిమ్మల్ని స్తుతించడానికి కొరకు మాకు ఒక శ్రేష్టమైనటువంటి ఆధారంగా ఇచ్చినావు ప్రభువా, నీకు స్తోత్రాలు. యెహోవాను స్తుతించుడి, నా జీవిత కాలమంతయు, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని నేను స్తుతిస్తాను, కీర్తిస్తాను. స్తుతించుడి అనేటువంటి ఆహ్వానములో స్తుతి చేయటానికి కొరకు భక్తుడు ఆ యొక్క ఆధిక్యతలో రాగలుతూ వచ్చినాడు. మంటి పాలయ జీవితము నుంచి మెంట పాలయ్యేటటువంటి మహా గొప్ప రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి తన దేవుడిగా కూడా కలిగి, అలాంటి దేవుడుగా ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో వాడు ధన్యుడు అనేటువంటి జాబితాలో ఆ భక్తుని తీసుకొని వచ్చినావు, నన్ను తీసుకొచ్చావు, మమ్మల్ని తీసుకొచ్చినావు. 146 కీర్తనలో చెప్పబడినటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ నీ చేతనే కలుగుతుందని మా జీవితం అనుభవింప చేసినావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆ మాత్రమే కాదు, మా జీవితంలో మీరు మాకు పోషకుడుగా, మా మనోనేత్రం తెరవజేసినటువంటి దేవుడుగా, మాకు న్యాయకర్త అయినటువంటి దేవుడుగా తండ్రి
మా జీవితంలో మీరెంతో నమ్ముకున్నదైన దేవుడుగా ఉన్నదనకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృంగిన సమయంలో లేవనెత్తినటువంటి దేవుడుగా ఉన్నందులకై నీకు స్తోత్రాలు. ప్రియ ప్రభువా, నా యొక్క స్థితి కూడా ఎన్నో పర్యాయాలు బంధకాల్లో బాధించబడినటువంటి స్థితి, దిక్కుదోచిన స్థితి. కానీ విడుదల ఇచ్చిన కొరకు నా కొరకు బంధించబడిన కార్యం, నా బంధకాల్లో ఉండడము నీకేమాత్రం ఇష్టం లేక స్వతంత్రుడుగా నీ చేత విమోచించబడినటువంటి సంతోషంతో మిమ్మల్ని స్తుతించాలని నా జీవితంలో మీరు చేసిన ఉపకారముల కొరకు నీకు వందనాలు. వారమంతట్లో మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు దినము మా పాప మరణములను సమాధి చేసి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడవు, సజీవుడవు, పాప పరిహారకుడవు, మా నిరీక్షణ దాతవు ప్రభువా, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగున సార్వత్రిక సంఘములో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దాసులు సకల పరిశుద్ధుల కొరకై స్తోత్రాలు. ప్రస్తుతము మరి ఇజ్రాయేలు, ఇరాను తిరిగి యుద్ధ వాతావరణములో ఉన్నట్లుగా మరి వార్తలు మేము వింటున్నాం ప్రభువా. నీవే నీ కృప చేత పరదేశులను కాపాడుతా అన్నటువంటి మాట, ఓ ప్రభువా, నీ ప్రేటువంటి వారిని కాపాడుట్లో నీ నమ్మకత్వం రుజువు చేసుకొనగల దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నా. అలా మమ్మల్ని అందరి దివరాత్రులు కాపాడుతూ వచ్చిన దేవుడు ప్రభువా, అటు నీ గొప్ప మేలు ఉపకారం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలాగున హెబ్రోన్ ద్వారా మీరు జరిగించుకుంటూ వచ్చిన సేవ కొరకు ఆయనకి స్తోత్రాలు. మీ దాసురాండ్ర కొరకు స్తోత్రాలు. మా దేవా, తరములన్నిటను నీవు రాజ్యము ఏలినటువంటి దేవుడు ప్రభా. నీ ప్రళైనటువంటి వారిని నీవే నడిపించు నాయకుడవు. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నీ ప్రభుత్వం కింద నీ ప్రజల్ని సంఘాలుగా, లోకమైనటువంటి ప్రభుత్వాలుగా మీరు తీసుకొని రాగల దేవుడు ప్రభువా. అందరూ బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రకారంగా మీ దాసులు గారు, మీ దాసులు వారితో కలిసి పరిచరించే సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లిస్తున్నాను. అనుదిన కుటుంబంగా మమ్మల్ని అందరినీ కూడా ఒక తండ్రి పిల్లగా కూర్చుకొని నీ పాదాల చెంత మీరు మాకిచ్చిన వెలుగు చొప్పున మిమ్మల్ని స్తుతించట్లో, ప్రార్థించట్లో, నీ వాక్యమును ధ్యానించి ఆ ప్రకారం నడుచుకున్నట్లో మీరు చేస్తూ వస్తున్న సహాయం కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు శిరోమిస్టర్ కొరకు ప్రసాద్ బ్రదరు, పిల్లలు ప్రవీణ్, అశ్విని, డేవిడ్ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ కృప చేత మీరే మమ్మల్ని కనికరించి ఈ ప్రకారంగా నీ కార్యములను నీ దాసుల యొక్క కుటుంబ జీవితం చూడటానికి కొరకు మీరు పొడిగిస్తున్న ఆయుష్యం కొరకు స్తోత్రం. 27వ తారీఖు దీన ప్రవీణ్ యొక్క వివాహ విషయంలో నీ ఘనమైన నామను మహింపరచుకోగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. కనతల్లులుగా వారి పిల్లల జీవితాలు మీరు చేసే కార్యం వారు కూడా చూడటానికి కొరకు మీరు ఇంతవరకు ప్రయాసం ఫలింప చేస్తూ వచ్చిన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరితిగా అశ్విని విషయంలో కూడా నువ్వు చేయబోయే కార్యం కొరకు స్తోత్రం. డేవిడ్ విషయంలో కూడా ఎగ్జామ్స్ లో సహాయపడుతూ వస్తున్నారు ప్రభా. 18 వరకు రాయనటువంటి ప్రతి పరీక్షలు నీ హస్తం తోడుగా ఉంచి నడిపించిన దేవుడు ప్రభా స్తోత్రాలు. మీ దాసుల లేక తోబుట్లు కనవారి పిల్లలు సాధోక్షాల విషయంలో కూడా మీరు సహాయం చేసే దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకై
గొప్ప కార్యాలు మీరు జరిగించుకున్న దేవుడు ప్రభు నీకు స్తోత్రం. దాసు శ్రీనివాస జయమ్మ కుమారుడు సునీల్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని నీ కొరకు సాక్ష్యముగా నిలబెట్టుకొనగల దేవుడు ప్రభా వందనాలు. ఏదైతే ఫామ్ హౌస్ ప్రభా స్టార్ట్ చేయాలని తలంపుతోటి నానా రకాలుగా చేస్తూ వచ్చినటువంటి ప్రయత్నాన్ని నీ చిత్తానుసారంగా సఫలం చే దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. అలా మీ సుధీర్ బదులు వినుతమ్మ పిల్లలు బ్లెస్ మెరకలు కొరకు స్తోత్రాలు. సాతానుడు బిడ్డలైనటువంటి వారిని తల్లడిల్ల చేస్తూ వచ్చినాడు. వారి ప్రతి విధమైన మోసపు చెర నుంచి దేవుడిని వినుతమ్మను పిల్లల్ని విడిపించగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. బంధించబడిన స్థితిలో ఉంటుండగా విడుదల చేసే దేవుడు అని మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా మీరే విడిపించగల దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తారు. సంతోషింపచని దేవుడు ప్రభు నీకు వందనాలు. మీ దాసుని యొక్క బాధ్యతలు మీ కృప ఇచ్చి బలపరచగల దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. శామీరపేట మండల పరిచయంతా కూడా దీవించగల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. జ్యోతమ్మ కొరకు సిమియోని బ్రదర్ కొరకు పిల్లలు వారుని కెనెత్ కొరకు స్తోత్రాలు. కుటుంబం పట్ల మీరు చేసిన మేల కొరకై స్తోత్రాలు. హారితగా రత్నం విషయంలో గొప్ప కార్యం చేస్తావని నమ్మికతో నీకు వందనాలు చెల్లిస్తున్నారు. పేరెంట్స్ వారికి ల్యాండ్ ఇష్యూస్ లో కూడా సహాయపడ దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. రాజు మార్త మిస్టర్ తండ్రి పూర్తిగా ప్రభా స్వస్థ చిత్రాలు కాగలటే కొరకుగా మీ కార్యమును జరిగించుస్తున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. పిల్లలు సారా సూజన్ స్టీవెన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డల జీవితంలో తల్లిదండ్రులు ఎలాగైతే విశ్వాసములో నీ కొరకాయ కొనసాగుతూ వస్తున్నారు. పిల్లలు కూడా రక్షణ నిశ్చేతులు రాగలిగి నీ సేవిష్ట కొరకు సహాయపడు దేవుడు ప్రభువానికి స్తోత్రం. చదువులో కూడా సహాయించిన దేవుడు ప్రభువానికి వందనములు చెల్లిస్తున్నాం. భూషణ కుమారం కొరకు గంగరాజు బదులు కిరణ్ కుమార్ రమ్య మనవడు అరితి హేమకుమార్ కుటుంబం అంతా రక్షణ కొరకుగా ప్రభువా మీరు కార్యం చేయబోయే దేవుడు ప్రభువానికి వందనములు చెల్లిస్తున్నాం. మాట్లాడే దేవుడు వారి జీవితంలో మాట్లాడి వారి జీవితాన్ని దండుగా చేయల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విజయమ్మ నాగరాజు బ్రదర్ పిల్లలు సరిత విజయరాజు మనవడు కొరకు ఆరితో ఫణిభూషణ్ హెల్ల నందభూషణ్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకుగా ప్రభువా వారిని నీ సందులో నిలబెట్టుకున్న దేవుడు తండ్రి అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావతమ కొరకు పరిస్థితులు అన్నింటిలో కృప ఇచ్చి ఇంతవరకు నిన్ను స్తుతించినటువంటి పాత్రగా నీ యందు స్థిరపడినటువంటి పాత్రగా నిలబెట్టుకుంటూ వచ్చినారు. ప్రభు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో నీవే ధైర్యం ఇచ్చి బలపరిచి నడిపించిన దేవుడు ప్రభు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు జీవితంలో కూడా నువ్వు సమకూర్చే కార్యాన్ని తప్పకుండా చేయల దేవుడు ప్రభు విశ్వాసంతో నీకు వందనాలు చెల్లిస్తాను. తల్లిగారి విషయంలో కూడా కృప ఇచ్చి వృద్ధాప్యముందు మీరు ఆదురించి ఆదుకొనగల దేవుడు ప్రభు స్తోత్రం. మధు సింధు పిల్లలు కూడా పోషించిన దేవుడు ప్రభు వారి యొక్క బిజినెస్ అంతటినీ కూడా ఆశీర్వదించగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాసు లక్ష్మి గారు మీ దాసుల విశ్వాసం కొరకు ప్రతి పరిస్థితిలో నీవే చాలినటువంటి దేవుడు వారి రుచించడానికి తరుణాలు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. అలా ఇక ముందు కూడా సహాయపడ దేవుడు ప్రభువానికి వందనాలు. అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు మరి కుమారుడు జీవితంలో కూడా ప్రభా గత కొంత గ్యాప్ తర్వాత ప్రభా బిడ్డైనటువంటి వారిని కనికరించి ఫలము చేత మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు. గర్భఫలంతో నీ బిడ్డను హ్యానను మంచి శ్రేష్ఠ కానుకలు సిద్ధపరిచిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. విజయరామును తన బాధ్యతలు కూడా సహాయపడ దేవుడు ప్రభువానికి స్తోత్రం. సుప్రియ ఆరుతిగా మా ప్రభా అరుణ్ బాబు కొరకు మనవరాను కీర్తన కోమలి కొరకు స్తోత్రాలు. సంపూర్ణంగా ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని పోయే దేవుడు ప్రభువానికి స్తోత్రం. దాసుల యొక్క రక్షణ మందికుల్లో సేవలో ఉన్న వారిని స్తోత్రాలు. ఇంకా రక్షణలో రానటువంటి వారి కుటుంబాలను కూడా దర్శించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. సూర్యరావు ఉషా వారి కుటుంబాన్ని రక్షించుకున్న దేవుడు స్వస్థపరిచిన దేవుడు ప్రభా అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగ మీ దోస్తారు మా ప్రభు జీవితంలో మీరు చేసినటువంటి కార్యముల కొరకు వందనములు చెల్లిస్తున్నాం. దోషాలు
చాందినమ్మ గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క సంతానం కొరకు స్తోత్రాలు. సంతోషాన్ని కొరకు మనముడి కొరకు స్తోత్రాలు. అలా లావణ్యమూర్తి గారి కొరకు స్తోత్రాలు. వారి సంతానం పవన్ కొరకు అఖిల పిల్ల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నీ మయం కొరకు బిడని అనే దినాన కరపత్రాలు పంచినట్లుగా చెబుతూ వచ్చినారు ప్రభువా. ఆ పరిచయం మీద దీవించి ఫలభరితంగా చెల్లి దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే మీ దాసు దేవుని కొరకు ఆమె కొరకు స్తోత్రాలు. నీ దాసుని యొక్క జీవితంలో కూడా నీ కొరకు నీ మయమార్థమైనటువంటి కార్యాన్ని నెరవేర్చుకోగల దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. సియోను పెద్ద కుమార్తె విషయంలో ప్రభువా, నీ దయగలిగినటువంటి మంచితనం కనపరుచుకున్న దేవుడు ప్రభువా స్తోత్రాలు. మనముడు జాయిని ఆ చిన్న కుమార్తె జరుష నాగేంద్ర కొరకు మనవరాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మయం కొరకు వారి జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించుకున్న దేవుడు ప్రభువా, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నిస్సి కొరకు తన తల్లిని కొరకు తోబుట్ల కొరకు స్తోత్రాలు. తోబుట్ల పట్ల నీ మంచి కార్యాన్ని మీరు నెరవేర్చుకునగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డ యొక్క జాబ్ లో కూడా కృప ఇచ్చి కాపుదలిచ్చి నడిపిస్తున్న దేవుడు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోషంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముగ్గురు కుమార్తె కుటుంబాల స్తోత్రాలు. కానీ అనిల్ వారి పిల్లలు, సుప్రియ భాస్కర్ పిల్లలు, నేను వెంకటరమణ మనవడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మయం కొరకుగా వారందరినీ కూడా సాక్షులుగా ఆరాధికులుగా మీరే వాడుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. భాస్కర్ ట్రాన్స్ఫర్ విషయంలో సహాయపడ దేవుడు తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల విశ్వాసాన్ని గణపరిచిన దేవుడు తండ్రి, అందును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసులు సుజాతమ్మ గారు, రంగయ్య గారు రక్షణ విషయంలో ప్రభా, తబిత కార్పు విషయంలో తండ్రి, శైలేంద్ర రక్షణ విషయంలో, ఋతు రాకేష్ వారి కుటుంబాన్ని కూడా రక్షించుకుని గొప్ప కార్యం జరిగించగల దేవుడు అని నమ్మికతో వందనాలు చెల్లిస్తుంది. దాసుల విశ్వాసాన్ని గణపరిచి ప్రతికూల పరిస్థితులు సహా నేషన్లోని ప్రజలతో కలిసి కృతజ్ఞత ప్రార్థన సహవాసములో క్రమంగా పాల్గొని సహాయపడుతూ వస్తున్నారు. నీ మహిమా కార్యం మీ దాసుల జీవితంలో కనపరుచుకోగల దేవుడు ప్రభు, అందరూ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలా మీ దాసు ఉదేశుల కొరకు హెన్రిబల్ స్తోత్రాలు వారి సేవ పరిచయలో సహాయపడుతూ వాడుకుంటూ వస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. అదే సేవలో కుమారుడు అభిషేక్ ఏరన్ లిడియా కూడా ప్రభా, ఒక ప్రత్యేకమైనటువంటి మిషనరీ పరిచర్య వారి జీవితంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఉద్యోగాలతో పాటు ప్రభువాని సేవలో ఎక్కడైతే వాడబడుతున్నారో నీ మహిమ కొరకై ఇక్కడ వాడుకొనగల దేవుడు ప్రభా స్తోత్రాలు. రేచుల భవిష్యత్తు దీవించిన దేవుడు ప్రభానికి స్తోత్రం. వివేక అక్కర కూడా తీర్చుకున్న దేవుడు దాస్ విజయశ్రీ విక్టర్ బ్రదరు, వారి యొక్క ప్రయాసలు ఫలింపజేసే దేవుడు ప్రభానికి స్తోత్రాలు. తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా, మీ దాసులు ఉదేశ్ తల్లి గారు అనే వారి కుటుంబం కొరకును వందనములు చెల్లిస్తున్నాం. మేము ఎవరి నిమిత్తమై స్తుతి చెల్లించలేక మర్చిపోతున్నాము. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ దేవుళ్ళే కోరుకొనొచ్చు మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ కనపరుస్తూ నీ నామం పేరట నీ ఘనత నిమిత్తం పాత్రలుగా మా జీవిత కాలం అంతా జీవించడానికి కొరకు అనుదిన కృప ఇచ్చి నడిపించిన దేవుడు ప్రభు, ఉదయకాలం ఆరాధన కొరకు సమాజం కూడి వచ్చేట్లో కూడా సహాయపడు దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభువుని మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభుని పీడకుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తల్లిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మనందరితో సర్వలోక సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.